ఐపీఎల్ 2026 సీజన్లో బుధవారం జరిగిన గుజరాత్ టైటన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ క్రికెట్ ప్రపంచంలో ఒక పెద్ద చర్చకు తెరలేపింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో గుజరాత్ టైటన్స్ కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతికి 2 పరుగులు కావాల్సిన సమయంలో కుల్దీప్ యాదవ్ రన్అట్ కావడంతో ఢిల్లీ ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమి కంటే కూడా మ్యాచ్ మధ్యలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అంపైర్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఢిల్లీకి రావాల్సిన ఒక్క పరుగు రాకుండా పోవడమే దీనికి కారణం. ఢిల్లీ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్లో నితీష్ రాణా ప్యాడ్స్కు బాల్ తగిలింది. అంపైర్లు ఎల్బీడబ్ల్యూగా భావించి వేలు పైకెత్తారు. అంపైర్ నిర్ణయానికి రాకముందే బ్యాటర్లు ఒక పరుగుని పూర్తి చేసేశారు. నితీష్ రాణా వెంటనే రివ్యూ తీసుకోగా థర్డ్ అంపైర్ అది నాట్అవుట్ అని ప్రకటించారు. దాంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ బ్యాటర్లు తీసిన ఒక్క పరుగును మాత్రం స్కోర్ బోర్డులో చేర్చలేదు. ఎంసీసీ క్రికెట్ లా ప్రకారం అంపైర్ అవుట్ అని ప్రకటించగానే ఆ బాల్ డెడ్గా మారుతుంది. ఢిల్లీకి కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంతో ఈ రూల్పై నెటిజన్లు మండిపడుతున్నారు. అంపైర్ చేసిన తప్పుకు ఢిల్లీ జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విమర్శిస్తున్నారు. ఆచి చికెన్ మసాలా